మహబూబాబాద్ జిల్లా మానుకోట పట్టణంలోని హనుమంతుగడ్డలో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్డీఓ ఆదేశాల మేరకు అధికారులు ఇంటిని ఖాళీ చేయించడంతో సంధ్యారాణి కుటుంబం రోడ్డుపై పడింది. ఇంటి సామాన్లు బయటకు తీసి రోడ్డుపై వేయడంతో అవమానంగా భావించిన ఆమె కుమారుడు వీరశౌర్య విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఒకటే రూమ్ అంటే వాళ్ళు రోడ్డు మీద ఉండలేరు కదా, కొంచెం దయచేసి ఒక్క రూమ్ నేను వాళ్ళ కోడలు రాధాకృష్ణ చనిపోయింది. మా ఆడబిడ్డగా పెత్తాను మా అత్తకు 40,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ తీసుకుంటే మమ్మల్ని ఇల్లు కలియమని ఆర్డర్ వచ్చిందని ఆర్డీఓ మేడం నుండి ఆర్డర్ వచ్చిందని చెప్పుకుంటూ మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తాను. అన్ని చెప్పే ఇట్లా చెప్తాను. ఏ రకంగా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడతాము. మమ్మల్ని ఇంట్లో ఉంచాలి. ఆమెను తీసుకొచ్చి ఉండమని చెప్పినాం, మేము ఉండమని చెప్పినాం. మేము ఏ రకంగా మేము ఎందుకు వాళ్ళ బిడ్డ ఉంటుందట, వాళ్ళ బిడ్డ ఉన్న ఆమె ఉంటుందట. వాళ్ళకి 40,000 పింఛన్ వస్తుంది. వాళ్ళ బిడ్డ అంగన్వాడీ టీచర్ అవన్నీ కొడుకులు జాబులు చేసినాక కూడా మమ్మల్ని బాధ పెట్టి ఇట్లా చేసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు అంతా. నా కొడుకు ఇప్పుడు మందు తాగి నా కొడుకు ఏమన్నా అయితే మాత్రం ఆర్టీఓ మేడం కలెక్టర్ మేడం జవాబు చెప్పాలి. నా కొడుకు ప్రాణం తీసుకొచ్చియ్యారు. అసలు వాడు ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాడో తెలియదు. కానీ మమ్మల్ని ఎంత హింస పెడతారు, ఇట్లా చేస్తారు. చేసుకున్న కారణాలు నాకు ఇదే కోస. చేసుకున్న కారణాలు ఎక్కడ లేదు. ప్రపంచంలో ఆడబిడ్డలు ఉంటారు కానీ ఇంత కోసం మా పిల్లలు ఇచ్చినవా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.